హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అబద్ధాల అద్దాల మెడల్లో కూర్చుని సనాతన ధర్మం అనే సుందర సౌధం పైన నిత్యం రాళ్ళిసురుతూనే ఉన్నారు కొంతమంది పాషండ మతాలకు సంబంధించిన గొర్రెలు పందులు. అలాగే వీళ్ళ కొమ్ము కాస్తున్న కొంతమంది కుహన రాజకీయ శక్తులు, మేధావులు ముసుగులో ఉన్న కొంతమంది సంఘ విద్రోహులు ఇలాంటి వాళ్ళకి కొమ్ము కాస్తూ నిత్యం మన మీద ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితే నిన్న తమిళనాడులో మరోసారి వచ్చింది. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శ్రీ ఇళయరాజా గారు శ్రీవిల్లిపుత్తూరులోని ఒక దేవాలయానికి సందర్శన కోసం వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో ఏంటో ఇవేవి బయటికి రాకముందే నోటి తుత్తరనుకోండి, లేకపోతే పుట్టుకతో వచ్చిన సనాతన ద్వేషం అనుకోండి, కొంతమంది మీడియా ముసుగులో ఉన్న దొంగలు, మేధావులు ముసుగులో ఉన్న మూర్ఖులు దాన్ని సనాతన ధర్మానికి ఆపాదించేస్తూ పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలన్నీ చేశారు. ఇప్పుడు ఒకసారి ఆ వార్త ఏంటి, ఆ వార్త వెనకాల ఉన్న వాస్తవం ఏంటి అనేది మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. నిత్యం హిందుత్వం పైన జరుగుతున్న కుట్రలు ఎంత దారుణంగా ఉంటున్నాయో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఈ వార్తకి టైటిల్ చూస్తున్నారు కదా, ఇళయరాజాకు గుడిలో అవమానం, బయటకు పంపిన పూజారులు అంటూ రాశారు. నిజానికి ఇది తమిళ పత్రికల్లో, తమిళ మీడియా ఛానల్స్లో ఇట్లాంటి వార్తలు వచ్చినాయంటే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే అక్కడ సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేస్తాను అని చెప్పిన నాయకుడు ఎవరైతే ఉన్నారో అటువంటి పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు సనాతన ధర్మాన్ని నాశనం చేయడం కోసం ప్రతి విషయాన్ని కూడా వక్రీకరించి వాడుకునే అవకాశం ఉంది. అలాగే ప్రతి దాన్ని కూడా వక్రీకరించి దాని మీద విషం కక్కుతూ ఏదో ఒక రూపేణ హిందువుల్ని హిందుత్వానికి దూరం చేయాలని కుట్రలు చేస్తూనే ఉంటారు. కానీ మరి తెలుగు మీడియా వాళ్ళకి ఏమైంది అంటే, మీరు ఎవరిచ్చిన బిస్కెట్లు కాసిపడి ఇట్లాంటి వార్తలు వేస్తున్నారు, లేకపోతే అజ్ఞానంతో వార్తలు వేస్తున్నారా? ఈ విషయం ప్రజలందరికీ ఖచ్చితంగా తెలియాలి. నిజానికి ఇక్కడ ఈ వార్తను కనుక వీడియో మొత్తం ఎవరన్నా చూసిన ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ ఎటువంటి తప్పు లేదు అన్న విషయం. కానీ సగం వార్తని, వీడియోని చూపించటమే కాకుండా ఈ వార్త పట్ల ప్రజలకు ఒక అభిప్రాయం కలిగేలాగా ఒక టైటిల్ పెట్టేశారు. ఈ టైటిల్ చూసేసి, పోస్టర్లు చూసి సినిమా కథను ఊహించుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. వాళ్ళు నిన్నటి నుంచి ఓ రెచ్చిపోతున్నారు. సనాతన ధర్మం అంటే ఇదే, ఇందుకే మేము సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేసింది, సనాతన ధర్మంలో వివక్ష ఎప్పటికీ పోదు అంట దిక్కుమాల పోస్టులు, దిక్కుమాల కామెంట్లు పెట్టేస్తా ఉన్నారు. మరి నిజానికి ఏం జరిగింది అనేది మీకు తెలియాలి అంటే ఒక్కసారి ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి. చూస్తున్నారు కదా, ఇళయరాజా గారు తన కారు దిగిన దగ్గర నుంచి పూర్ణ కుంభంతో అక్కడికి అర్చక స్వాములు వచ్చి వాళ్ళ గుళ్ళోకి తీసుకువెళ్ళారు. అలాగే వారికి పూలమాల కూడా స్వయంగా వాళ్ళే వేశారు. అక్కడ స్వయంగా శ్రీ 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 త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి వారు కూడా వారి పక్కనే ఉన్నారు. ఎంతో సాదరంగా వారిని ఆలయంలోకి కూడా తీసుకువెళ్తూ ఉన్నారు. కానీ ఈ వార్తలు ఏవి కూడా మనకి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ఈ తప్పుడు మీడియా చూపించట్లా. అలాగే ఎంతో మంది అర్చకులు ఉన్నారు అక్కడ జియంగార్లతో పాటు. అలాగే గర్భాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇళయరాజా గారికి అర్చకులే స్వయంగా పూలమాల ధారణ, మరొక మాలని ధారణ చేయడంతో పాటు పరవాట్టం కూడా వారే స్వయంగా ధారణ చేశారు. పరవాట్టం అంటే తలపాగ, ఆలయ సంప్రదాయాలు, ఆలయ మర్యాదల్లో భాగంగా వచ్చిన వాళ్ళకి దాన్ని ధారణ చేపిస్తారు. దాన్ని కూడా వారికి స్వయంగా ధారణ చేశారు. మరి వివాదం ఎక్కడొచ్చింది అంటే వీరు గర్భాలయంలోకి వెళ్లే దగ్గర వచ్చింది. నిజానికి గర్భాలయంలోకి ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళనివ్వరు. అరే, ఏదన్నా మీ పార్టీ ఆఫీస్ అనుకుంటున్నారా, లేకపోతే ఏదన్నా బస్ స్టాండ్ అనుకుంటున్నారా? ఆలయం, ప్రతి ఆలయానికి ఒక సంప్రదాయం ఉంటుంది, ఒక ఆలయ మర్యాద ఉంటుంది. ఆ ఆలయ మర్యాదలు మీరి, ఆలయ సంప్రదాయాలను మీరి వేరే ఆలయాల అర్చకులు కూడా ఈ గర్భాలయంలోకి వచ్చినప్పుడు గర్భాలయం బయటే ఉండి పూజలు చేయించుకుంటారు. అది హిందూ సంప్రదాయం. ఇది ఎందుకు ఇలా ఉంది అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదే ఆలయ మర్యాద అంటారు. ఈ రోజున ఒక హాస్పిటల్ ఉంటుంది, ఎవడైనా వెళ్ళొచ్చు హాస్పిటల్కి. కానీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలి అంటే ఆపరేషన్ చేయగలిగే సత్తా ఉన్నవాళ్ళు, ఆ సబ్జెక్ట్ మీద జ్ఞానం ఉన్నవాళ్ళు, అండ్ ఆ ఆపరేషన్ థియేటర్కి ఎవరైతే ఆథరైజేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. పోనీ సాటి డాక్టరే అయినా సరే, నేను ఒక డాక్టర్నే కాబట్టి, వేరే హాస్పిటల్లో డాక్టర్గా ఉన్నాను కాబట్టి మీ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో కూడా నేనే వెళ్ళిపోతాను నేరుగా అంటే ఎవడు ఊరుకోడుగా. అలాగే కోర్టుల్లోనే చూసుకోండి. ఇప్పుడు ఒక హైకోర్టుకి వెళ్తే ఒక లాయర్ ఉంటారు. ఆ డెడికేటెడ్ లాయర్స్ ఎవరైతే ఉంటారో, ఆ స్పెసిఫిక్ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టు హాల్లోకి వెళ్తారు. కానీ ఏ లాయర్ పడితే ఆ లాయర్ వచ్చేసి జడ్జి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని నేను నీ కేసులో వాదిస్తాను అని చెప్పేసి అంటాడా? అంటే మీరు మాత్రం పెట్టుకుంటే ప్రోటోకాల్స్ అవుతుంది, ఆలయానికి పెట్టుకుంటే మాత్రం వివక్ష కింద కనపడుతుందా? వివక్ష కింద ప్రచారం చేస్తారా? అయినా కందకలేని దురద కత్తిపేట కిందుకురా. ఒక్కసారి ఇళయరాజా గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో చూడండి. బహుశా అది చూస్తే అయినా కొంతమందికి బుద్ధి జ్ఞానం వస్తుందేమో చూద్దాం.
నిజానికి ఈయన ఈ ట్వీట్ని తమిళ్లో పెట్టారు. దానికి తెలుగు అనువాదాన్ని ఇస్తున్నాను చూడండి. నన్ను కేంద్రంగా చేసుకుని కొందరు అబద్ధపు వదంతులు ప్రచారం చేస్తున్నారు. నేను ఏ సమయంలో అయినా ఏ ప్రదేశంలో అయినా నా ఆత్మగౌరవాన్ని విడిచిపెట్టేవాడిని కాను, విడిచిపెట్టను కూడా. జరగని విషయాన్ని జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈ వదంతులను నా అభిమానులు ప్రజలు నమ్మవద్దు. చూశారు కదా, ఇది ఇళయరాజా గారు పెట్టిన ట్వీట్. బహుశా ఇది చూసిన తర్వాత అయినా సరే ఎవడైతే తప్పుడు ప్రచారాలు చేశారో, తప్పుడు కూతలు కూశారో వాళ్ళు కనీసం సిగ్గు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. తెల్లారు లేచిన కాడి నుంచి హిందువులు కొంపల కాడికి వచ్చేసి మా దేవుడు నిజమైన దేవుడు, మా మతం మంచిది, మేము ఆజ్ఞాతిక్రమణ చెయ్యమని చెప్తున్నారు. అరే ఇవన్నీ ఆజ్ఞాతిక్రమణలేరా? మీ మతంలోకి ఒకరిని మార్చుకోవటం కోసం ఇన్ని అబద్ధాలు, ఇన్ని కట్టుకథలు, ఇన్ని కల్పితాలు చేరుస్తూ ఉన్నారు. దీనికంటే నీచమైన బతుకు ఇంకోటి ఉంటుందా? దీనికంటే సిగ్గులేని బతుకు ఇంకోటి ఉంటుందా? మీరు స్వయంగా చేయకపోయినా మీరు ఇలాంటి డుంకి కుక్కలు ఉన్నాయి చూసారా, ఆ డుంకి కుక్కలతో ఏదైతే చెప్పిస్తున్నారో అటువంటి వాటిని కూడా మీరే ఖండించాలా. మీరు ఖండించట్లేదు అంటే వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నట్టన్నా అయి ఉండాలి, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టన్నా అయి ఉండాలి. అలాంటి వాళ్ళ సహకారం తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఇది కూడా ద్రోహమే, మోసమే. ఇన్ని మోసాలు చేసుకుంటూ మీరు మాది నీతి మతం, బొచ్చు మతం, బొంగు మతం అని చెప్పేసి బతుకుతారా సిగ్గులేని వాళ్ళరా? ఒక్క సనాతన ధర్మం మాత్రమే చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అంటుంది. అంటే ఎప్పుడు సత్యాన్నే చెప్పు, ఆ సత్యాన్ని కూడా ప్రియంగా చెప్పు. ప్రియంగానైనా సరే అసత్యాన్ని ఎప్పుడూ చెప్పకు. ఇదే సనాతన ధర్మం అని చెప్తుంది. అందుకే మా నోట ఏ రోజు కూడా అబద్ధాలు రావు. కానీ అబద్ధాల అద్దాల మెడల్లో కూర్చున్న మీరు మా మీద రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు చూడు. ఆ రాయితో మొట్టమొదట పగిలేది మీ అద్దాలేరా, లఫ్ట్ గాళ్ళరా, హిందూ బంధువులరా. ఎప్పుడు సమతామూర్తిని నిర్మాణం చేసి సమత్వం గురించి బోధించే చిన్నజీయర్ స్వామి వారు ఉన్న సన్నిధిలో కూడా వీళ్ళు ఇన్ని తప్పుడు ప్రచారాలు చేశారు అంటే సనాతన ధర్మం మీద ఎంత కక్ష కట్టారో ఒక్కసారి మీరు ఆలోచించండి. సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడం కోసం సనాతన ధర్మం మీద ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తారో మీరు ఆలోచించండి. ఇది ఇళయరాజా గారు అనే వ్యక్తి సెలబ్రిటీ కాబట్టి వెంటనే ఆయన స్పందించారు కాబట్టి ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇలా వెలుగుల్లోకి రాని వాస్తవాలతో ఎన్ని చోట్ల ఇలాంటి వార్తల్ని కుల వివక్ష అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి మీరే మనసు పెట్టి ఆలోచించుకోండి. ఇలాంటి వార్తలు రాగానే సనాతన ధర్మం అంటే ఇంతే అంటూ జడ్జిమెంట్లు ఇచ్చే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల తస్మాత్ జాగ్రత్త. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే సంప్రదాయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా యతి సంప్రదాయాన్ని, సన్యాస సంప్రదాయాన్ని గౌరవించుకోవాలి, మర్యాదించుకోవాలి. వాళ్ళ విలువని నిలబెట్టుకోవటం కోసం అవసరమైతే మనం ప్రాణాలకు తెగించి పోరాడాలి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.